జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల సందర్శనలో 20వ దివ్యదేశమైన తిరునరైయూర్ లేదా నాచియార్ కోయల్ దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల్లో 20వ దివ్యదేశమైన తిరునరైయూర్ నంబి పెరుమాళ్ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు జిల్లాలో కుంభకోణంకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరునయూర్ అనగా సుగంధ భరితమైన ప్రదేశం అని అర్థం. ఈ ఆలయం యొక్క రాజగోపురం 5 అంతస్తులతో 75 అడుగుల ఎత్తులో ఉంటుంది. గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు నంబి శ్రీనివాస పెరుమాళ్లుగా నిలుచున్న భంగిమలోనూ, లక్ష్మీదేవి వంజులవల్లి నాచియారు అను నామంతో దర్శనమిస్తారు. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు 5 వ్యూహారూపాలైన వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ విగ్రహాలు కూడా ఇక్కడ ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఈ ఆలయంలో స్వామి కంటే అమ్మవారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే నాచియార్ కోయల్ అని పిలుస్తారు. ఇక్కడ మణిముక్తా నది, అనిరుద్ధ తీర్థం అనే తీర్థములు కలవు. ఈ క్షేత్రంలో గరుడ ఆళ్వార్లకు ప్రత్యేక సన్నిధి ఉంటుంది. ఈ సన్నిధినే కల్ గరుడ కోవిల్ అని పిలుస్తారు. అంతేకాకుండా గరుడ ఆళ్వార్ విగ్రహం 8 అడుగుల ఎత్తుగలిగిన సాలగ్రామ శిల. గరుడ ఆళ్వార్ల విగ్రహం సాధారణంగా ఇత్తడితో కానీ రాయితో కానీ చేయబడి ఉంటుంది. కానీ ఈ ఆలయంలో సాలగ్రామంతో చేయడం ఇంకొక విశేషం. అంతేకాకుండా బ్రహ్మోత్సవ సమయంలో స్వామి గరుడ వాహనం పైన ఊరేగించినప్పుడు గరుడ వాహనం యొక్క బరువు పెరగడం ఈ ఆలయంలో ఇంకొక విశేషం. తిరుమంగై ఆళ్వార్లకు స్వామి ఇక్కడ స్వయంగా చక్రాంకితాలు చేశారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుచేత తిరుమంగళ ఆళ్వార్ల భుజాల మీద శంకు చక్రాలను మనం చూడవచ్చు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి మీద అలిగి సుగంధభరిత వనంనకు వచ్చింది. ఈ వనంలో మేధావి మహర్షి లక్ష్మీదేవి తనకు కుమార్తెగా పొందేందుకు చాలా కాలం నుండి తపస్సు చేస్తూ ఉండెను. అది చూసిన లక్ష్మీదేవి ఈ వనంలో వంజుల వృక్షం కింద ఒక ఆడ శిశువుగా అవతరించింది. మేధావి మహర్షి ఆడ శిశువును చూసి ఎంతో ఆనందపడి వంజులవల్లి అనే నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసెను. విష్ణుమూర్తి యోగ నిద్ర నుండి మేల్కొన్న తరువాత లక్ష్మీదేవి కనపడకపోవడంతో 5 రూపాలుగా అనగా సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ అను 5 వ్యూహమూర్తులుగా అవతరించి 5 ప్రదేశాలకు వెళ్ళెను. అంతేకాకుండా గరుత్మంతుణ్ణి కూడా లక్ష్మీదేవిని వెతకమని పంపించెను. చివరికి అందరూ కలిసి ఈ సుగంధవనంకు వచ్చి లక్ష్మీదేవి ఇక్కడ ఉందని గ్రహించి పురుషోత్తమ రూపంలో స్వామి మేధావి మహర్షి వద్దకు వచ్చి అతని కుమార్తెను ఇచ్చి వివాహం చేయమని కోరెను. అప్పుడు మేధావి మహర్షి తన కుమార్తె అయిన వంజులవల్లిని విష్ణుమూర్తి అవతారమైన పురుషోత్తమునకిచ్చి వివాహం చేసెను. ఇక్కడ స్వామి అమ్మవార్లు కళ్యాణమూర్తులుగా కనిపిస్తారు. ఇంతటి విశిష్టత మహత్యం కలిగిన తిరునరైయూర్ దివ్యదేశంను మనం కూడా సందర్శించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల యొక్క స్థల పురాణ మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.